గాయత్రి దేవి. తను ఎంపిక చేసుకున్న పాట పుష్ప చిత్రం నుంచి మా చంద్రబోస్ గారు రాసి దేవి శ్రీప్రసాద్ గారు సంగీతం చేసిన సామే నా సామే ఒరిజినల్గా పాడిన వారు మోనికా యాదవ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు అమ్మి అమ్మి అంటాండే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే. నేను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే. నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే ఎంకన కోడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే. నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామే నా సామే నా సామే రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే నా సామే రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే. పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచం ప్రాణాలు పోయాను సామే. కార్రా కిల్లి నువ్వు కస్సు కస్సు నవ్వులుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండాను సామే. నీ అరుపుల కేకలు ఇంటా ఉంటే నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే పులకారె పుల సామే. రూకాలు మీద కాలుసుకుంటే పూనా కాలే సామే. రెండు గుండెలు ఇప్పి గుండెను సూమితే పాలకుండ లెక్క పొంగిపోతా సామే నా సామే నా సామే నా సామే కొందరు సామే మీసాల సామే రోజాల సామే నా సామే నా సామే కొందరు సామే మీసాల సామే రోజాల సామే. కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే ఉన్నయవ సున్నా వద స్వామి. కుప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పూల గుండె రాలి పడదా సామే. నా కొంగే జారేటప్పుడు నువ్వు నా కొంగే జారేటప్పుడు నువ్వే చూడాకుంటే సామే. ఆ కొంటే గాలి నన్నే చూసి జాలే పడదా సామే. నా అందం సందం నిదవకుంటే ఆడపుట్టుకే వీడైపోదా సామే నా సామే నా సామే రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే నా సామే రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే. ఇప్పుడు మీ రిక్వెస్ట్తో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి మనం. సామే ఎందుకు సామే? మీరు మైక్ ఎత్తారు అలాగే కంటిన్యూ అయిపోవచ్చు సార్. గాయత్రి దేవి సార్ తగ్గేదేలే. ఫ్యాంటాస్టిక్, Thank you, చాలా బాగా పాడారు. కొద్దిగా శృతి మిస్ అయినట్టు అనిపించింది. అంటే డేంజర్ ఏమంటే హిట్ పాటలు మనం పాడేటప్పుడు మనకు తెలియకుండా హిట్ పాటతో మనం వెళ్ళిపోతాం, కానీ మనతోనే హిట్ పాట రావాలి. చరణం నుంచి మీ కంట్రోల్కి వచ్చింది, చాలా బాగుండింది. ఎస్పెషలీ లో నోట్స్లో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం. బట్ ఆ ప్యాడ్స్, ఆఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్ విత్ అన్ ఆర్కెస్ట్రా. ఇలాంటి ఆర్కెస్ట్రా
పాడుతా తీయగాకు దొరకడం. పాడుతా తీయగా ఏమంటే ఈ ఆర్కెస్ట్రాని, ఇంకేం లేదు, ఆర్కెస్ట్రానే పాడుతా తీయగా. అలాంటి ఆర్కెస్ట్రాతో మీరు చాలా బాగా మొదటో చరణం నుంచి మీరు ఫుల్ ఫామ్కి వచ్చేసారు, ఎక్సెప్ట్ ద ఓపెనింగ్ పల్లవి. కానీ ఫ్యాంటాస్టిక్ మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గాయత్రీదేవి గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత గారు. నాకు విజిలేట్ అని రాదు, ఎవరైనా వేస్తారా? ఒక నిమిషం. 1 2 3 ఎరుపుల కేకలు వింటా ఉంటే అలా పాడు. ఇంకా ఆ తర్వాత మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సునీత గారు. చంద్రబోస్ గారు. గాయత్రి, సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గతంలో ఎన్నో పాటలు నువ్వు పాడగా విన్నాం కాబట్టి చెప్తున్నాను. ఎన్నో శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్న పాటలు పాడావు, లలిత గీతాలు పాడావు, ఇట్లాంటి జానపద పక్కా మాస్ పాటలు కూడా ఎంతో అందంగా పాడావు. ఈసారి నువ్వు పాటను పాడడం కాకుండా పాటను ప్రదర్శించావు. ఎన్నో రకాల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తున్నావు. గాయత్రి అంటే ఫైర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్. దావాణాలను కార్చిచ్చు, అంటుకుంటే ఆగదు ఆరదు. మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్. గురువు గారు. మామూలుగా ఒక త్యాగరాజ కృతం ఏదో పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి శ్రావ్యంగా పాడేవనో లేదా చక్కగా పాడేవనో చెప్తాం. సో ఎట్లాంటి పాటలకు అట్లాంటి రియాక్షన్ ఉండాలి కాబట్టి ఈ పాట నువ్వు పాడిన విధానం నువ్వు బాగా ఇరగదీశావు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. చిత్రమా ఓ చిత్రమా మా పాటల గోయిలమ్మా, నిధి ఆనందగారమమ్మా, మాది అనురాగ గీతమమ్మా, మా చిన్ని గొంతుల్లో కలిగేటి పాటల తోటల పూలకొమ్మా, చిత్రగానాల వారివమ్మా, చిత్రగానాల రాణివమ్మా. And a precious gift. Thank you so much. చిత్రమా 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 లలిత ప్రియ కమలం విరిసినది. నీ గాత్రంలో ఒక ధాతువు ఉంది. ఆ ధాతువు ఈ పాట ఇంత అందంగా పాడడానికి సహకరించింది. నీలో నాలో పొంగే ప్రణయం. ఈ పాట ఇలా ప్రజెంట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు నాన్న. పేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను. పేరిట్టినేనట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే. చిత్ర గారు నా పాటలు కనీసం ఒక 200-300 పాటలు పాడారు. ఆవిడలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటంటే నిష్కల్మషత్వం, నిష్కపటత్వం. కాలి కౌగిలుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడని ఊరయ్యా. నువ్వు అన్ని స్టైల్, అన్ని రకాల పాట ఈజీగా సూపర్గా పాడుతున్నావు. అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా? ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం. చిత్రమ్మ రౌండ్లో నువ్వు మాకు ఈ పాట గిఫ్ట్లా ఇచ్చావు. చినుకులా కరగగా శిలై ఉండగలవా? చాలా బాగా పాడారు. ఆ హృదయం అయితే అలా ద్రవించింది నాన్న. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడమెందుకు, చెప్పలేని గుండె కొత పోల్చుకుందుకు. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే. చిత్ర గారు రాజా గారికి ఎంత అద్భుతమైన పాటలు పాడారు, ఎంత ముద్దుగా పాడారో, ఎంత సున్నితత్వం ఉంటుందో అది పలికించే ప్రయత్నం చేశావు. మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది. నీ ప్రయత్నం చాలా ఆనెస్ట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వన్ డే యుల్ బి అ విన్నర్.